మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా ఈ 2023లో గ్లోరియస్ క్లాస్ చర్చ్ నుంచి మన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, అలాగే క్యారల్స్ లేకపోయినా మనము ప్రత్యేకంగా ఎవాంజలిజం కొరకు సిద్ధపడుతున్నాం. మొట్టమొదటిగా మన ప్రమేలమ్మ గారి కుటుంబంలో చేరి ప్రారంభించడానికి దేవుడు అనుగ్రహించిన కృప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం, ప్రభువును స్తుతిద్దాం. ఈ మధ్యనే మరి బాగలేని స్థితిని మనం చర్చలో పంచుకున్నాం. మరి తల్లిగారిని ఎంతగానో స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిజంగా వారితో కలిసి ఈ సమయాన్ని గడపడం, అలాగే మా చిన్న భరతతో కలిసి మరొకసారి కొత్త గృహంలోకి, ఇంతకుముందు వేరే గృహంలో ఉన్నాం, ఇప్పుడు ఇంకా పెద్ద ఇంట్లోకి వచ్చాం. ఈ పెద్ద ఇంట్లో దేవుని ఇంకా ఘనపరచడానికి ప్రవచించిన గొప్ప కృపను బట్టి దేవుని ఘనపరచుకుని ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. అయ్యా ఈ మంచి నా దినములు బట్టి, మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇది మీ క్రిస్మస్ సంతోషం, మీ క్రిస్మస్ అడ్వెంట్ మేము ప్రారంభించి ఉంటుండగా ప్రత్యేకంగా నీ యొక్క దైవాశీర్వాదాలు ప్రమిళ మన కుటుంబంలోకి మీరు కుమరిస్తున్నందుకు నీకు స్తోత్ర. ఇచ్చిన నాన్న ఆయుష్ని బట్టి, ఆయురారోగ్యాలను బట్టి, మీరు చేసిన గొప్ప మహిమగల కార్యాన్ని బట్టి వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తాం. ఆయా కొద్ది సమయం ఇక్కడ ఉండడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కనికరం బట్టి మీకు వందా. పెద్ద బాబును కూడా బలపరచండి ప్రభా. నాకు తనకి ఇచ్చిన భార్య నన్ను దీవించండి. చిన్న పాప నాన్న సహనాన్ని బట్టి, తన భర్తను తన బాబుని బట్టి ప్రార్థిస్తాం. ఆ కుటుంబాన్ని క్షేమంతో నింపుతున్నారు. అందరి ప్రార్థన బలంతో నింపండి. చిన్న బిడ్డ ప్రభా వాళ్ళతో ఎంతో నన్ను కన్సర్న్గా తల్లికి చేసిన సేవా పరిచయంతో దేవ తిరిగి సంతోషభద్రమై దినాన మీ సన్నిధిలో ఆనందించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందాలు. ఏం చెప్పిన దేవా నన్ను నడిపించారు, మీ నామాన్ని గణపరచుకోవడం మీ సన్నిధితో కూర్చున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నీతో ఉండాలని, పరలోకాన నీతో ఉండాలని. యేసయ్యా నాకొక ఆశ. చక్కటి పాట మనం విన్నాము. నిజంగా ప్రమీలక్క గారితో మాకున్న అనుబంధంలో నుంచి ఈ పాటను అక్కగారి ద్వారా నేను నేర్చుకొని తిరిగి చర్చిలో కూడా పాడగలిగాను. మరి ఆ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కోలుకొని మరి దేవుని స్తుతించడానికి ఆరోగ్యం సహకరించకపోయినా ప్రభుని స్తుతించాలి, ఈ సమయం ఆశీర్వాదం మా కుటుంబాన్ని దీవించబడాలని ఆసక్తితో పాడి ఉంటుండగా దైవాశీర్వాదాలతో క్రిస్మస్ సంతోషంలో ఈ రీతిగా దేవుడు బలపరిచి కుటుంబాన్ని వర్ధలింపు చేయగాక. దేవుడు నమ్మని గణపరుచుకున్న అందాల తార అరుదించేనాక అన్నమాట. అందాల తార అరుదించేనాకై అమర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుజం ఆనంద సాంద్రము పొంగినాదం అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాగై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుజం. రాక్షకు స్తుతించుడి, ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున భూజనముకెల్లాను సాఖ్య సాంద్రమాయెను ఆకాశమునందున భృగుపాత చాటుడి దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం చేర్చును. దేవదూతలు పరలోకమందు సంతోషం క్రిస్మస్. అంతేకాదు స్తుతించి ఆరాధించుట క్రిస్మస్. భూలోకంలో నిజంగా
మరి రాజులు హేరోదు రాజు అన్వేషణ క్రిస్మస్. ఎందుకో తెలుసా? నిజమైన నక్షత్రాన్ని కనుగొని దేవుని స్తుతించడానికి జ్ఞానం వెళ్ళడం అదొక క్రిస్మస్. మరొకసారి మనం చూస్తున్నాం, భూమి మీద గొల్లలందరూ కూడా, జ్ఞానులు కూడా దేవుని యొక్క మహిమ శక్తి చేత బలపరచబడుతూ దేవుని కొరకు నిరీక్షించినటువంటి గొప్ప మరి స్తుతి ఒక క్రిస్మస్. మన జీవితాల్లో ఈరోజు ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సంతోషం, నిజంగా ఇలా సంతోషంతో ఈ కుటుంబంలో ఉండగలమా అనుకున్నాం. కానీ మన ప్రియ సహోదరి గారిని ఎంతో దేవుడు ప్రేమించారు, మన అన్నిటి ప్రార్థనలు ఆలకించాడు. అలాగే బిడ్డల యొక్క ప్రయాస వ్యర్థం చేయలేదు. తల్లి యొక్క పితరుల దీవెనలతో పాటు కుమార్తెకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి, ఆ గొప్ప కృప ధన్యతను బట్టి, సేవ అంటే ఎంతో ప్రేమ, సేవకులంటే ఎంతో ప్రేమ, మమ్మల్ని కూడా ఒక కుటుంబంలో సభ్యులుగా ప్రేమించే ప్రేమ తల్లిలో ఉండబట్టి దేవుడు గొప్ప కార్యం చేయగలిగారు. అందుకే ప్రభు యొక్క మాటల్లో మనం చూసినట్లయితే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన దేవుడికి తల్లి గారంటే ఎంతో ఇష్టం. ఏది అవసరం ఉంటే సమయానికి దేవుడు అద్భుతం చేసి ప్రతి అవసరం తీరుస్తున్న తండ్రి యొక్క గొప్ప కృప ప్రోక్షణ బిడ్డ మీద ఉంచబడాలి. అలాగే బలహీన స్థితిలో నుంచి దేవుడు మంచి దర్శనాన్ని కూడా తల్లి చూచారని ఇలా. ఎందుకంటే దేవదూతల వల్ల మా రూపంలో వెళ్ళి ఒక మంచి కిరీటాన్ని తల మీద శిరస్సు మీద ధరింపు చేశారు. ఆ దినాన్ని నుంచి మంచి నూతన స్వస్థత. అంతేకాదు తను మరి ఓవర్ టెన్షన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్లో, మరి ఫ్యామిలీలో హౌస్ షిఫ్టింగ్లో కొంచెం ఒత్తిడి వల్ల బలహీన స్థితిలో ఉన్నప్పుడు మరి ముగ్గురు బిడ్డలు ఎంతగానో ఫోన్ల ద్వారా, అలాగే పెద్దబాబు రావడం, మరీ ముఖ్యంగా చిన్నబాబు చిన్న విషయంలో ఒక చిన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకోబట్టి ఈరోజు సంతోషిస్తున్న గొప్ప కార్యాలు జరిగించి మరి తనకి ఇష్టరాలుగా మార్చుకున్న దేవుని యొక్క మరి బిడ్డగా బిడ్డను మరొకసారి దేవుడు జీవంతో నింపినందుకు ఇచ్చిన స్వస్థత ఆరోగ్యాన్ని బట్టి ఈరోజు క్రిస్మస్. కనుక క్రిస్మస్ సంతోషం అందరి కుటుంబాల్లో ఉండడానికి దేవుని యొక్క గొప్ప కృప మహదైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చిబడి నూతన సంవత్సరంలో నూతన కృపలతో వర్ధిల్లుటకు శాంతి సమాధానాలతో కుటుంబాన్ని కూడా నింపి కాపాడబడుగాక. ప్రార్థన చేసుకుందాం. ఏంజల్ పెట్టిన ప్రార్థన నడిపిస్తుంది. స్తోత్రం ప్రభా, శక్తిమంతుడా, మహోన్నతుడా, మహిమగల రాజు, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినం మరొకసారి కుటుంబంలోకి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి గారిని బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, అయ్యా క్రిస్మస్ సంతోషం మరొకసారి కుటుంబంలోకి దేవా మీరు దేవా పంపించింది, దీన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆంటీ బలహీనంగా ఉన్నప్పుడు మేము ఎంతగానో దేవా వేదన చెందగలిగాం దేవా. అయ్యా ఆ యొక్క కన్నీటితో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవా అయ్యా తిరిగి దినాన్ని సమాధానంతో దేవా అయ్యా సంతోషంతో మీరు నింపిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఆంటీ మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభా నూతన శక్తితో మీరు నిలబెట్టారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆయా పరిస్థితులు అన్నింటిలో నుంచి బిడ్డలు క్షేమకరంగా మీరు నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తిరిగి క్రిస్మస్ యొక్క గొప్ప సంతోషం ఈ కుటుంబంలో దేవా మీరు ఉంచి రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా బిడ్డలు నిత్యమైన సంతోషంతో దేవా నిరంతరం ఉండునట్లు మీ కృపా దీవెన సహాయం దయచేయండి దేవా, మీకు వందనాలు. ఆంటీని బలపరచుకోండి, ఇంకొన్ని శక్తిని దయచేయండి దేవా, మీకు వందనాలు. ఆహారం తీసుకునేదానికి నూతన కృపను దయచేయండి, మీకు వందనాలు. ఆంటీకి దేవా మీరు ఇచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. పెద్ద బాబు దేవా అలాగే సౌమ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా తిరిగి ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవా గర్భఫలంతో మీరు దీవించబోతున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా సహనాలు దేవా బాబు సుధీర్ని దేవా బాబుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా దేవా నూతనమైనటువంటి మీ కృపాక్షేమంతో దేవా నడిపించండి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న బాబు భరత్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయా తల్లికి బిడ్డ చేసిన పరిచయం రెట్టింపు దీవెన దేవా. అయా మీ గొప్పలోంచి దేవా బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులని దేవా సన్మానించిన వారిని దేవా అయా మీరు ఆశీర్వదించే దేవుడు కనుక మీకు వందనాలు. అంటే ఆశీర్వాదం బిడ్డ మీదకు మెండుగా కుమరించండి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఈ కుటుంబాన్ని అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మరొకసారి క్రిస్మస్ ఈవ్లో దేవా ఈ కుటుంబంలోకి దేవా అయా మీ యొక్క నామాన్ని మహిమపరచడానికి నడిపించింది, దీన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నూతనమైన అయా క్రిస్మస్ యొక్క సంతోషం సమాధానం దేవా నిరంతరం తోడే నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. త్రియేక దైవాశీర్వాద సదంగా ఈ క్రిస్మస్ సంతోషంతో పాటు నూతన శుభములతో కుటుంబ ప్రతి అవసరం తీర్చి నూతన ఆయురారోగ్యాల బలంలో నూతనమైన దీవెనలు మెండుగా నిండుగా కుమ్మరించబడి వర్తింప చేయబడి కాక.